టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విద్యా సంస్థల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆధునికంగా నాణ్యమైన విద్యా బోధన అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని టీటీడీ వైద్య విద్యా విభాగాల జేఈఓ డాక్టర్ ఏ శరత్ అధికారులను కోరారు. తిరుపతిలోని ఎస్వి ఆర్ట్స్ కళాశాలలో సోమవారం ఉదయం లెక్చరర్లతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా జేఈఓ డాక్టర్ ఏ శరత్ మాట్లాడుతూ టీటీడీ విద్యా సంస్థల్లో ఆధునిక పద్ధతుల్లో విద్యా బోధనతో పాటు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించినట్లు తెలిపారు. ఇందుకోసం టీటీడీ పాలక మండలి 118 కోట్ల రూపాయలను కేటాయించిందని చెప్పారు. పరీక్షల సమయంలో విద్యార్థులకు ప్రత్యేక శిక్షణనివ్వడం, బోధనా విధానాలను మెరుగుపరచడం వంటి అంశాలపై ఇప్పటికే పైలట్ ప్రాజెక్టుగా చర్యలు ప్రారంభించినట్లు తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు పూర్తి స్థాయిలో డిజిటల్ క్లాసులు, మెరుగైన బోధనా విధానాలు అమలు చేయనున్నట్లు చెప్పారు. అలాగే పరీక్షల సమయంలో పర్యవేక్షణ, విద్యార్థుల భద్రత, వసతి, భోజనం, పోటీ పరీక్షలకు శిక్షణ, ఉపాధి అవకాశాలకు సంబంధించిన కోర్సులు, వైద్య సదుపాయాలు వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. నూతన విద్యా విధానాలకు అనుగుణంగా టీటీడీ విద్యా సంస్థలో మార్పులు తీసుకురావడానికి పలు సూచనలు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ నిబంధనలను అనుసరిస్తూ ఉపాధ్యాయుల పనితీరు, విద్యార్థుల ప్రతిభను మెరుగుపరిచేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని చెప్పారు. అనంతరం విద్యార్థులకు నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులను జేఈఓ పరిశీలించి విద్యార్థులు మరింత మెరుగ్గా అభ్యసించేందుకు అవసరమైన చార్టులు, బోధనా సాధనాలు సిద్ధం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్వి ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్ వేణుగోపాల్ రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కిషన్, కామర్స్ శాఖాధిపతి డాక్టర్ మల్లికార్జున, తెలుగు శాఖాధిపతి డాక్టర్ ఎస్ భీమన్న, వార్డెన్ డాక్టర్ ఎం లోకనాథం, డిప్యూటీ వార్డెన్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కాలేజ్ మనం విజిట్ చేయడం జరిగింది. ముఖ్యంగా నాణ్యమైన విద్య పైన ఏ విధంగా వాళ్ళు చర్యలు తీసుకున్నారు, దీనికి తగు ఆదేశాలు కూడా ఇచ్చినాము. ప్రభుత్వ నిబంధనలు అనుసరించి టీచర్ యొక్క పనితనం కానీ స్టూడెంట్స్ యొక్క పర్ఫార్మెన్స్ని కూడా ఎలా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి, దానివల్ల నాణ్యమైన విద్యతో పాటు 100% ఉత్తమ ఫలితాలు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఒక ప్రత్యేక సమావేశం కూడా ఏర్పాటు చేసి అందరూ టీచర్స్కి, ప్రిన్సిపాల్స్కి, హెడ్ మాస్టర్స్కి అందరికి చెప్పడం జరిగింది. మన టీటీడీ విద్యాలయాల్లో ఏ విధంగా ఇంప్లిమెంటేషన్ ఉంది, ఈ సంవత్సరం నుంచి కొంచెం స్టార్ట్ చేసి నెక్స్ట్ ఇయర్ నుంచి మొదటి నెల నుంచే అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచే దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పుడు ఆల్మోస్ట్ ఎగ్జామ్ టైం కాబట్టి వెంటనే వాటిని ఇంప్లిమెంట్ చేయండి. సో దట్ ఇట్ విల్ లైక్ ఏ పైలట్ బేసిస్ లాగా ఉంటుంది అండ్ ఎక్స్పీరియన్స్ లాగా ఉంటుంది, ట్రైనింగ్ లాగా ఉంటుందని చెప్పడం జరిగింది. అది ఏ విధంగా జరుగుతూ ఉంది అనేది ఈరోజు ఎస్వి ఆర్ట్స్ కాలేజ్లో చూసాం. ఆల్రెడీ ప్రిన్సిపాల్ గారు అండ్ ఆల్సో వాళ్ళ టీచర్స్, లెక్చరర్స్ అందరూ కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని మంచి చార్ట్ ఏర్పాటు చేసుకున్నారు. ఇటు పక్కన పిల్లల యొక్క ప్రతి పరీక్షల్లో ఏ విధంగా వాళ్ళ పర్ఫార్మెన్స్ ఉంది, దాన్ని బట్టి క్లాస్ వైజ్ స్టూడెంట్స్ని గ్రూప్గా చేసుకున్నారు, ABCDE అని. ప్రతి గ్రూప్ని మరి వాళ్ళు మళ్ళా వాళ్ళ యొక్క టీచర్స్, లెక్చరర్స్ని దత్తత తీసుకున్నారు ఈ పిల్లలందరినీ. తర్వాత స్పెషల్ క్లాసెస్ పెడతా ఉన్నారు. బిఫోర్ మన కాలేజ్ అవర్స్ అండ్ ఆఫ్టర్ కాలేజ్ అవర్స్ స్పెషల్ క్లాసెస్ పెడుతున్నారు, సబ్జెక్ట్ వైజ్ పెడుతున్నారు, కాంప్లెక్స్ సబ్జెక్ట్ వైజ్ కూడా ఐడెంటిఫై చేసుకొని పెడతా ఉన్నారు. ఇదే కాకుండా సూపర్వైజరీ స్టడీ కూడా కాలేజీలోనే కాకుండా హాస్టల్లో కూడా సూపర్వైజరీ స్టడీ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈ విధంగా చేసుకుంటూనే మరి యొక్క లెక్చరర్ యొక్క పనితనం అంటే ముందే ప్రిపేర్ అయ్యి ఏ విధంగా పిల్లలకు బోధన చేయాలి, ఏ లెసన్లో ఏ విధంగా తయారై రావాలనేది కూడా వాళ్ళకి తగు సూచనలు చేశాం. ఆ విధంగానే వాళ్ళు ప్రిపేర్ అయ్యి మంచిగా పిల్లలకి బోధన చేయడానికి బోధన పద్ధతుల్ని అనుసరించి అర్థమయ్యే భాషలో, అర్థమయ్యే రీతిలో చెప్పాలని కూడా చెప్పడం జరిగింది. ఆ విధంగా ప్రిపేర్ అవుతూ ఉన్నారు. ఇదే కాకుండా ఈ మధ్యనే మరి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు సార్ వారి యొక్క ఆదేశాలతోటి టీటీడీ బోర్డు సహకారం, ఈఓ రవిచంద్ర సార్ సహకారంతో 118 కోట్ల రూపాయలు మరి టీటీడీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి మరి మంజూరు చేశారు. దానికి ఇప్పుడున్న డిజైన్ టెక్నిక్స్ ఏదైతే టెక్నాలజీ ఉందో దాని ప్రకారం వాటిని అన్నీ ఇంప్లిమెంట్ చేయటం జరుగుతుంది. ఒకటిపక్క డిజిటల్ క్లాసెస్ కానీ, అడిషనల్ హాస్టల్ బ్లాక్స్ కానీ, అండ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కోచింగ్స్ కానీ, అండ్ కెరియర్ గైడెన్స్ కూడా, ఇలాంటి చాలా కొత్త వర్క్స్ని మనం శాంక్షన్ చేసుకోవటం జరిగింది. వచ్చే సంవత్సరం నుంచి వాటిని కూడా మనం ప్రారంభం చేసుకోవటం జరిగింది. ఒకటి కొన్ని షార్ట్ టర్మ్స్ ఉంటాయి, 2 లాంగ్ టర్మ్స్ ఉంటాయి. షార్ట్ టర్మ్ అంటే డిజిటల్ క్లాసెస్ కానీ, లేకపోతే కిచెన్ ఎక్విప్మెంట్స్ కానీ, హాట్ వాటర్ కానీ,
ఈ విధంగా జరుగుతాయి. అండ్ బిల్డింగ్స్ వచ్చేసరికి కొంచెం లాంగ్ టర్మ్ జరుగుతుంది. బట్ వాటిని కూడా స్పెసిఫిక్ డిజైన్ తోటి టీటీడీ ఇన్స్టిట్యూషన్లో చదువుకుంటున్నారంటే ఒక యాంబియన్స్, ఒక ఫీలింగ్, ఒక ఫ్రాగ్రెన్స్ ఉండాలనే ఉద్దేశంతో వాటిని కూడా ఎగ్జిక్యూట్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. ముఖ్యంగా నాణ్యమైన విద్య అందించాలనే ఉద్దేశంతో మరి ఈరోజు ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. మీద బాగా చేస్తూ ఉన్నారు. ఇంకా దానికి ఏ విధంగా మన చార్ట్స్ కానీ డిస్ప్లే ఎలా చేయాలి అండ్ వాటిని ఎలా ఇంప్లిమెంట్ చేయాలని కూడా సూచనలు చేయడం జరిగింది. నమో వెంకటేశాయ.